అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. వెల్కమ్ టు భారతీయ స్టడీ సర్కిల్. కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల మనము ఇది మీకు కనిపించకుండా మాట్లాడాల్సి వస్తుంది. అంటే స్టాండింగ్ లో మాట్లాడడానికి ఓపిక లేక కూర్చొని మాట్లాడుతున్నాను అనమాట. అయినా మీద పేపర్ ఉంది కాబట్టి నా డ్యూటీ నేను చేస్తున్నాను, మీరు దీన్ని ఉపయోగించుకోండి, ఓకేనా? అయితే మనం టీఎస్పీఎస్సీ రివిజన్ బ్యాచ్ అయితే రన్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మనం ఎగ్జామ్ నెంబర్ 11 అయితే కండక్ట్ చేస్తాం. 11th ఎగ్జామ్లో మొత్తం 150 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను నేను. ఆ షెడ్యూల్ ప్రకారం మీకు తెలుసు, ఫస్ట్ క్వశ్చన్ నుంచి 90 క్వశ్చన్ వరకు కూడా జూలై ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ మనం కండక్ట్ చేస్తామని. ఈచ్ క్వశ్చన్లో మనం 4 పాయింట్స్ చొప్పున 90 క్వశ్చన్లో ఏకంగా 360 ఇష్యూస్ కవర్ చేస్తామని 2 మంత్స్ సంబంధించి. సో ఇంకొక విషయం కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు మీరు, ఈ 360 పాయింట్లు కానీ కవర్ చేస్తే ఆ 2 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయిపోయినట్టు, ఇంపార్టెంట్ ఏరియాస్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మనం ఇదే షెడ్యూల్లో భాగంగా లైక్ ఇంగ్లీష్ కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, మీకు నేను ఎక్స్ప్లెనేషన్ రోజు ఆల్మోస్ట్ మ్యాక్సిమం కవర్ చేస్తాను. కాకపోతే మీకు క్వశ్చన్ నెంబర్ 11 నుంచి కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉన్నాయన్నమాట. ఈ వీడియో ద్వారా మీకు వాటిని అయితే కవర్ చేస్తానని చెప్పి మాట ఇచ్చా కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇక స్టార్ట్ చేస్తున్న క్వశ్చన్ నెంబర్ 11 అనేది ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 11, క్రింది వాటిలో సరికాని అంశాలు ఏవి? ఫస్ట్ పాయింట్ చూడండి, ఇటీవల సిక్కిం రాష్ట్రం పర్యాటక వాహనాలకు చెత్త సంచులను తీసుకెళ్లడం తప్పనిసరి చేసిందని ఇచ్చారన్నమాట. అయితే విషయం ఏంటంటే, సిక్కిం రాష్ట్రంలో ముఖ్యంగా హిమాలయస్ ఉన్నాయి కాబట్టి జనం తక్కువ ఉన్నప్పటికీ కూడా పర్యాటక రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సిక్కిం రాష్ట్రంలో. అయితే మనకి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా హిమాలయస్ని కాపాడుకుంటాం అని మనం మాట ఇచ్చాం. సో దాని ప్రకారంగా హిమాలయస్లో ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ లాంటి కవర్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయని, పూర్తి స్థాయిలో వాటిని నిషేధించాలంటే అక్కడికి వెళ్తున్నటువంటి సిక్కిం రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్న ప్రతి వాహనం కూడా కన్ఫామ్ గా ఒక క్యారీ బ్యాగ్, అంటే చిన్న బ్యాగ్ కాదు, ఈ వేస్టేజ్ ని కన్ఫామ్ కలెక్ట్ చేయడం కోసం ప్రతి వెహికల్ కూడా ఒక క్యారీ బ్యాగ్ ని కలిగి ఉండాలి. అంటే వీళ్ళు ఉపయోగించిన వేస్టేజ్ మొత్తాన్ని దాంట్లో ఉంచడం కోసం అని చెప్పేసి ఒక క్యారీ బ్యాగ్ కలిగి ఉండాలని చెప్పేసి దీని ఉద్దేశం అనమాట. రైటే, సిక్కిం రాష్ట్రమే. ఓకే, నెక్స్ట్ వన్, రెండో పాయింట్కి వచ్చేస్తున్నాం. ఇటీవల జపాన్కి చెందిన శాస్త్రవేత్తలు సజీవ చర్మంతో రోబోట్ ముఖాన్ని అభివృద్ధి చేశారు. ఇది కూడా మీరు న్యూస్ లో చూసే ఉంటారు. నిజమే, జపాన్కి చెందినటువంటి టోక్యో యూనివర్సిటీ విద్యార్థులు ఈ పని చేస్తారన్నమాట. మరలా చెబుతున్నాను, జపాన్కి చెందినటువంటి టోక్యో యూనివర్సిటీ విద్యార్థులు కాస్త సజీవ చర్మముతో, అంటే ఇప్పుడు మన యొక్క స్కిన్, ఫేస్ పై స్కిన్ ఎలా ఉంటుందో సేమ్ సెల్స్ సేమ్ స్కిన్ ని డైరెక్ట్ గా ఏం చేస్తారు, వాళ్ళు కాస్త రోబోట్ యొక్క ఫేస్ పై చర్మంగా మార్చారనమాట. దాన్ని ఆర్టిఫిషియల్ గా తయారు చేశారు. జనరల్ గా మన స్కిన్ అనేది నేచురల్ గా వస్తుంది, ఆర్టిఫిషియల్ గా మన లాంటి ఫేస్ కుండే కణాలు లాంటి ఉపయోగించి వాళ్ళైతే తయారు చేశారు. కాబట్టి ఆ పాయింట్ అయితే రైటే, జపాన్ చెందినటువంటి టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వాళ్ళు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎస్, ఇందులో వచ్చేసరికినేమో ఏ రోబోట్కి ఆ యొక్క సజీవ చర్మంతో ఫేస్ ను ఉపయోగిస్తారని చెప్పేసి, ఆ రోబోట్ పేరు గుర్తుపెట్టుకోండి, మిన్హావో. ఓకే, రోబోట్ పేరు ఏంటిది? మిన్హావో, MINHOVO, మిన్హావో అనే రోబోట్ పేరు అది. అయితే ఇప్పుడు ఈ సైంటిస్ట్ బృందానికి హెడ్గా ఎవరున్నారంటే, ఈ టోక్యో యూనివర్సిటీ సైంటిస్టుల బృందానికి వచ్చేసరికి లీడ్ గా షాజీ టేకూచి. ఎవరది? షాజీ టేకూచి. సో ఎనీవే, మరొకసారి మాట్లాడదామా. ఇటీవల జపాన్ చెందిన శాస్త్రవేత్తలు సజీవ చర్మంతో రోబోట్ మొక్కను అభివృద్ధి చేశారు. టోక్యో యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా కలిపి దీన్ని తయారు చేశారని చెప్పాను మీతో. ఇప్పుడు ఈ రోబోట్ పేరేమని చెప్పాను మీతో? మిన్హావో అని చెప్పాను. అలాగే ఈ యొక్క సైంటిస్ట్ బృందానికి హెడ్గా ఎవరున్నారు? ఎంతకి? షాజీ టేకూచి ఉన్నారు. రెండో పాయింట్ కూడా రైటే. మూడవ పాయింట్కి వచ్చేస్తున్నా, ప్రతి సంవత్సరం జాతీయ ఆదాయపు పన్ను దినోత్సవంగా జూలై 24న పాటిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసరికినేమో ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్. మనందరికి తెలిసే ఉంటది, ఇన్కమ్ ట్యాక్స్ అనేది భారతదేశంలో ఫస్ట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1860 సంవత్సరంలో. ఓకే, ఎప్పుడు? 1860 సంవత్సరంలో అప్పటి ఆర్థిక మంత్రి అయినటువంటి జేమ్స్ విల్సన్ ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. మరలా చెబుతున్నాను, ఫస్ట్ టైం ఇన్కమ్ ట్యాక్స్ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1860 సంవత్సరంలో. అది కూడా ఎవరు స్టార్ట్ చేశారు? జేమ్స్ విల్సన్, అప్పుడు మన ఆర్థిక మంత్రి అతడే అన్నమాట. స్టార్ట్ చేస్తుంది ఎగ్జాక్ట్ గా జూలై 24న స్టార్ట్ చేశారు. కాబట్టి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇన్కమ్ ట్యాక్స్ డే అని జరుపుకుంటున్నారు. మీకు తెలుసు, ఇండియాకి వచ్చే ఇన్కమ్ లో ట్యాక్స్
ఇన్కమ్ లో ఇన్కమ్ ట్యాక్స్ కీలక పాత్ర పోషిస్తుందని దాని గుర్తింపుగా జూలై 24 అనేది ఇన్కమ్ ట్యాక్స్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఎప్పటి నుంచి ఇలా జరుపుకుంటున్నారు? 1860 నుంచి కాదు కదా. ఎందుకు కాదంటే 1860లో వాళ్ళు తీసుకొచ్చారు, కానీ దాని గుర్తింపు వచ్చింది 2010 అండి. అంటే భారతదేశంలో 2010 నుంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డే అని జరుపుతున్నారు. సో థర్డ్ పాయింట్ కూడా రైట్. ఫోర్త్ పాయింట్కి వస్తున్న ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ప్లాట్ఫామ్ లో, ఓకే, ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ప్లాట్ఫామ్, దీన్ని ఓఎన్డిసి అని పిలుస్తాం. ఫోర్త్ పాయింట్ చూడండి, ఓఎన్డిసి ప్లాట్ఫామ్ లో ఏమని ఇచ్చాం? 5 లక్షల ఎంఎస్ఎంఈలకు సహాయం చేయడానికి ఎంఎస్ఎంఈ టీమ్ ఇనిషియేటివ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కొన్ని అబ్జర్వేషన్స్ తెలుసుకోవాలి మనం. అందులో ఒకటి చూడండి, ఇక్కడ మీరు అందరూ కూడా లాస్ట్ ఇయర్ ర్యాంప్ అనే స్కీమ్ ని వినే ఉంటారు. బడ్జెట్ లో ప్రవేశపెట్టారు లాస్ట్ ఇయర్ ర్యాంప్, ఆర్ఏఎంపీ. ర్యాంప్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎవరికైనా తెలుసుంటే చెప్పేసి, అండ్ ర్యాంప్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి రేజింగ్ అండ్ యాక్సలరేటింగ్. ఓకే, ర్యాంప్ లో ఆర్ అంటే రేజింగ్, ఏ అంటే యాక్సలరేటింగ్, ఎం అంటే ఎంఎస్ఎంఈ, పి అంటే పర్ఫార్మెన్స్. ర్యాంప్ స్కీమ్ గురించి మాట్లాడుతున్నాను. ఎంఎస్ఎంఈ డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో ర్యాంప్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. ఆర్ అంటే రేజింగ్, అలాగే ఏ అంటే యాక్సలరేటింగ్, ఎం అంటే ఎంఎస్ఎంఈ, పి అంటే పర్ఫార్మెన్స్. రేజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్. సింపుల్ గా చెప్పాలంటే ఎంఎస్ఎంఈ యొక్క పర్ఫార్మెన్స్ అభివృద్ధి చేయడం కోసం, త్వరితగతిన అభివృద్ధి చేయడం కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ ర్యాంప్ స్కీమ్ లో భాగమే టీమ్ అనే స్కీమ్. ఓకే, టీఈఏఎం, టీమ్. ఇప్పుడు మనం ఫోర్త్ పాయింట్ లో కనిపిస్తుంది కదా టీమ్, ఆ టీమ్ అన్నమాట. టీమ్ ఫుల్ ఫామ్ ఏంటంటే ట్రేడ్, టీ అంటే ట్రేడ్, అలాగే నెక్స్ట్ వన్స్ గ్లోబల్. ఓకే, సింపుల్ గా చెప్పండి, ట్రేడ్ గ్లోబల్ మార్కెటింగ్ ఇనిషియేటివ్. సింపుల్ చెబుతున్నాం మనలో ఒక్క నిమిషం. ఈ కదా అది. సో ట్రేడ్ లో టీ అంటే ట్రేడ్, ఈ అంటే ఎనేబుల్మెంట్ అండి. సో ట్రేడ్ ఎనేబుల్మెంట్ అండ్ మార్కెటింగ్ ఇనిషియేటివ్ టీమ్ అంటే ట్రేడ్ ఎనేబుల్మెంట్ అండ్ మార్కెటింగ్ ఇనిషియేటివ్ టీమ్ అనేది ర్యాంప్ స్కీమ్ లో భాగం. ఓకే, ఇప్పుడు చూద్దాం. దీని క్రింద 2.5 లక్షల మహిళా ఓనర్స్ కు, ఏ ఓనర్స్? ఎంఎస్ఎంఈ మహిళా ఓనర్స్ కు 2.5 లక్షల మహిళా ఎంఎస్ఎంఈ ఓనర్స్ కు వచ్చేసరికి వాళ్ళకేమో ఈ ఆర్థిక సహాయం ఇస్తారట. అది కాకుండా వాళ్ళు కాకుండా మిగిలిన మెన్ ఎంఎస్ఎంఈ ఓనర్స్ కలుపుకొని మొత్తం 5 లక్షల ఎంఎస్ఎంఈ ఓనర్లు కాస్త వీళ్ళు ఆర్థిక సహాయం చేస్తాం అంటున్నారు. మొత్తం 5 లక్షలు 2.5 లక్షల మహిళా ఎంఎస్ఎంఈ ఓనర్లు, మిగిలిన 2.5 లక్షలు వచ్చేసరికినేమో మెన్ ఎంఎస్ఎంఈ ఓనర్లు అనమాట. ఇలా మనకు అర్థమవుతుంది 5 లక్షల మంది అని చెప్పేసి. ఇది కాకుండా నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము ఇండియా మొత్తం అవకాశం ఇస్తారంటే కాదు. ఇది ఈ స్కీమ్ కింద, ఎంఎస్ఎంఈ టీమ్ స్కీమ్ కింద ఆర్థిక సహాయం ఇస్తారు, కానీ ఇండియా మొత్తం అయితే కాదనమాట. మరి ఎవరికి ఇస్తారు ఇండియాలో? టైర్ 2, టైర్ 3 సిటీస్ లో 3 రకాలు ఉంటాయి. టైర్ 1, టైర్ 2, టైర్ 3. టైర్ 1 అంటే పెద్ద సిటీస్, హైదరాబాద్ లాంటివి. టైర్ 2 అంటే నార్మల్ సిటీస్ అనమాట, కాకినాడ లాంటివి. ఇక టైర్ 3 అంటే ఇంకా చిన్న సిటీస్ ఉంటాయి. ఈ టైర్ 2, టైర్ 3 సిటీస్ ఉన్నటువంటి మహిళా ఎంఎస్ఎంఈ ఓనర్లకు, అలాగే మెన్ ఎంఎస్ఎంఈ ఓనర్లు కలుపుకొని 5 లక్షల మందికి అనేది ఆర్థిక సహాయం చేస్తారు, అలాగే డిజిటల్ సహాయం కూడా చేస్తారట. ఎంతవరకు ఈ స్కీమ్ ఉంటుందంటే 2027 వరకు ఉంటుందండి. ఈ 4వ పాయింట్ ప్రకారం ఎంఎస్ఎంఈ టీమ్ అనే స్కీమ్ కాస్త 2027 వరకు కొనసాగుతుంది. ఇప్పుడు మనకు అర్థమైంది ఏమని చెప్పేసి అంటే, ఫస్ట్ క్వశ్చన్ లో ఫస్ట్ పాయింట్ రైటే, సెకండ్ పాయింట్ రైటే, థర్డ్ పాయింట్ రైటే, ఫోర్త్ పాయింట్ రైటే. ఓవరాల్ గా చూసినట్లయితే రాంగ్ అడిగారు కాబట్టి ఇందులో రాంగ్ లేదండి. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి వస్తుంది. ఓకే, నేను క్వశ్చన్ నెంబర్ 12కి అయితే వెళ్తున్నాను. ఓకే, మర్చిపోవద్దు, సరిగ్గా నోట్ చేసుకుని. ఎందుకంటే ఈ పేపర్ రివిజన్ చేస్తే జూలై ఆగస్టు మొత్తం రివిజన్ చేస్తున్నట్టు మనం ముందే మాట్లాడుకున్నాం, అలాగే తయారు చేస్తాం కూడా. సో క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేస్తున్నా చూడండి. ఇటీవల యూరోపియన్ యూనియన్ కార్బన్ బోర్డర్డ్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ప్రారంభించింది. బేసికల్ గా యూరోపియన్ యూనియన్ కాస్త కార్బన్ బోర్డర్డ్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనే ప్రోగ్రామ్ ని ఈ ఇయర్ ప్రారంభించలేదు, లాస్ట్ ఇయర్ ప్రారంభించింది. కాకపోతే న్యూస్ లో మాత్రం మనకు ఆగస్ట్ నెలలో కనిపించింది, అందుకే రాస్తాను అనమాట. ఏంటి కార్బన్ బోర్డర్డ్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే, యూరప్ ఖండంలో కార్బన్ తగ్గించడం కోసం అని చెప్పేసి, యూరప్ ఖండంలో కార్బన్ తగ్గించాలంటే ఏం చేయాలి? కార్బన్ వినియోగాన్ని తగ్గించాలి. అది ఒకటే కాదట, విదేశాల్లో ఎక్కడైనా కార్బన్ ఆధారిత ఉత్పత్తి అయినప్పుడు, అంటే కార్బన్ బేస్ చేసుకుని, ఇప్పుడు ఎగ్జాంపుల్ బొగ్గును ఉపయోగించుకొని మన ఏదైనా వస్తువులు తయారు చేస్తే, ఆ వస్తువులు స్టీల్ తయారు చేసిన, అల్యూమినియం తయారు చేసిన ఆ వస్తువులపై కానీ, అంటే కార్బన్ ని విడుదల చేసే
అటువంటి ఫ్యూయల్స్ ఉపయోగించుకొని ఏదైనా వస్తువులు తయారు చేస్తున్నట్లయితే ఆ వస్తువులు కానీ యూరప్లోకి ఎంటర్ అవ్వాలంటే యూరప్లో దిగుమతి చేసుకున్నప్పుడు యూరప్ ఖండంలో ఉండే దేశాలు ఏం చేస్తాయి అనుకున్నారు? దిగుమతి సుంకాన్ని విధిస్తాయి అన్నమాట. సాధారణంగా ప్రతి దేశం కూడా దిగుమతి సుంకాన్ని విధిస్తూ ఉంటాయి. కాకపోతే ఈ కార్బన్ బోర్డర్డ్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ప్రకారము ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. ఎందుకు ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తున్నారంటే కార్బన్ ద్వారా తయారయ్యే వస్తువులపైన ఎక్కువ ట్యాక్స్ వేసినట్లయితే ఆ దేశంలోకి కార్బన్ ద్వారా ఉత్పత్తి అయ్యే దిగుమతులు తగ్గుతాయని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. దీని ద్వారా పర్యావరణ పరిరక్షించాలనుకుంటుంది యూరోపియన్ యూనియన్. ఇలా ఫస్ట్ పాయింట్ అయితే రైట్ మరది. ఇక సెకండ్ పాయింట్కి వచ్చేస్తున్నా చూడండి. ఇటీవల తపాలా శాఖ ఐఐటి హైదరాబాద్తో కలిసి డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ను ప్రారంభించింది. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఐఐటి హైదరాబాద్తో కలిసింది రైట్ రెండో పాయింట్. కానీ ఈ తపాలా శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ అనేది ఐఐటి హైదరాబాద్తో కలిసి డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ను ప్రారంభించిందని చెప్పాను. ఏంటి డిజిపిన్ అంటే? డిజిపిన్ అంటే జనరల్గా మీరు పోస్ట్ ఆఫీసులో పోస్ట్ లెటర్స్ రాసేటప్పుడు కార్డ్ వెనకమాలు వచ్చేసరికి మీకు తెలుసు మామూలు అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. అయితే ఆ అడ్రస్కి ఒక పోస్ట్ మ్యాన్ ఆ కార్డుని తీసుకుని వెళ్ళి ఇస్తూ ఉంటారు అన్నమాట. అది ఎక్కడెక్కడి నుంచో ట్రావెల్ చేస్తారు. అలా కాకుండా డిజిపిన్ ఇచ్చినట్లయితే మాత్రం దీని ద్వారా జియో ట్యాగింగ్ కలిగి ఉంటుంది, జియో కోడింగ్ కలిగి ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ ప్లేస్కి ఎగ్జాక్ట్ లొకేషన్కి చుట్టూ తిరగాల్సిన పని ఉంటుంది అనమాట. డిజిపిన్ ద్వారా శాటిలైట్ ఆధారిత ఈ డిజిపిన్ ద్వారా ఎగ్జాక్ట్ లొకేషన్కి పోస్ట్ మ్యాన్ తీసుకొని పోతుంది ఈ యొక్క డిజిపిన్ అనే నెంబర్. సో ఇది కాస్త కార్డ్ వెనకమాల కానీ లేకపోతే ఆన్లైన్ ద్వారా కానీ కార్డు ఇచ్చేటప్పుడు మనం దీన్ని ఎంటర్ చేసినట్లయితే డైరెక్ట్గా వచ్చేసరికినేమో అది వాళ్ళ యొక్క ఇంటికి జియో ట్యాగింగ్ చేసుకుంటూ వాళ్ళ ఇంటికి తీసుకుపోతుంది అనమాట. కాబట్టి రెండో పాయింట్ అయితే రైట్. దీనికి సహాయం చేసింది ఎవరు? ఐఐటి హైదరాబాదే సహాయం చేసింది. పేరు డిజిపిన్ అనమాట. ఓకే, నెక్స్ట్ మూడవ దానికి వస్తున్నాను. భారతదేశంలో ప్రతి సంవత్సరము జూలై 20న కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటారని ఇచ్చారన్నమాట. ఓకే, జాగ్రత్తగా చూద్దాం. మనందరికీ తెలుసు 1999లో కార్గిల్ వార్ అనేది మేజర్గా జరిగిందని చెప్పేసి. అయితే మనం చూసుకున్నట్లయితే కార్గిల్ వారు మన విజేతగా నిలిచింది మాత్రం కార్గిల్ వార్లో జూలై 26న. కాబట్టి ఆ డేని గుర్తించుకుంటూ ప్రతి సంవత్సరం 1999 నుంచి కూడా కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటూ వస్తున్నాం. 1999 నుంచి ఏ డేట్న? జూలై 26వ తారీఖున. కానీ మనం ఇచ్చిన థర్డ్ పాయింట్లు ఏమనుంది? జూలై 20 అని ఉంది. అందుకే మూడవ పాయింట్ రాంగ్ అవుతుంది. అక్కడ జూలై 26 రావాలి. సో మూడవ పాయింట్ తీసేస్తే నాలుగవ పాయింట్కి వచ్చేస్తున్నాం. సైనిక వ్యాయామము కాన్క్వెస్ట్ 2024 యొక్క 21వ ఎడిషన్ మాంగోలియాలో నిర్వహిస్తున్నారు. ఒక్కసారి చూద్దాం. ఇప్పటికే మీకు నేను ఫస్ట్ 10 బిట్లలో కానీ లాస్ట్ 30 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పటికే నేను. కాబట్టి ఇప్పుడు మీరు చాలా సైనిక వ్యాయామాలు చెప్పానమాట. అవన్నీ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? అందులో ఇది ఇంకొకటి సైనిక ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ 2024 యొక్క 21st ఎడిషన్ ఎక్కడ జరిగిందట? మాంగోలియా. ఒక్కసారి చెబుతున్నారు చూడండి. మాంగోలియా దేశం యొక్క క్యాపిటల్ ఏంటండి? మీకు తెలిసే ఉంటుంది కదా. మాంగోలియా దేశం యొక్క క్యాపిటల్ ఊలెన్ బటర్. సో మాంగోలియా దేశం యొక్క క్యాపిటల్ ఊలెన్ బటర్ లో వచ్చేసరికినేమో ఈ యొక్క కాన్క్వెస్ట్ 2024 యొక్క 21st ఎడిషన్ అయితే జరుగుతుంది. అయితే ఇది ఓన్లీ ఆర్మీ ఎక్సర్సైజ్ అండి. ఇందులో ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ పార్టిసిపేట్ చేయవు. ఓన్లీ గ్రౌండ్ ఆర్మీ మాత్రమే వెళ్తారనమాట. సో ఈ కాన్క్వెస్ట్ 2024 అనేది ఆర్మీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందులో మీరు చూసినట్లయితే ఒక్క ఇండియానే కాదనమాట. ఓవరాల్ గా 23 దేశాలు అయితే పాల్గొంటాయి. అందులో ఇండియా కూడా ఉంటుంది. అంటే మనకు అర్థమైంది కాన్క్వెస్ట్ 2024 మాంగోలియాలోని ఉలెన్ బటర్ లో జరిగింది. మొత్తం 23 దేశాలు అయితే అయ్యాయి. ఇందులో ఇండియా నుంచి వచ్చేసరికినేమో ఆర్మీకి చెందినటువంటి మద్రాస్ రెజిమెంట్ అయితే పార్టిసిపేట్ చేసింది. ఇండియా నుంచి ఆర్మీకి సంబంధించి ఎవరు పార్టిసిపేట్ చేశారు? మద్రాస్ రెజిమెంట్ అనేది పార్టిసిపేట్ చేసింది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యింది కాన్క్వెస్ట్ 2024 అనేది? కాన్క్వెస్ట్ 2024 అనేది మాంగోలియాలో ప్రారంభమైంది. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరంటే అమెరికా, మాంగోలియా కలిపి స్టార్ట్ చేసింది 2006లో. 2006
లో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క కాన్క్వెస్ట్ ఎక్సర్సైజ్ సంబంధించి ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? USA అండ్ అలాగే మాంగోలియా కలిపి స్టార్ట్ చేసినాయి. ఇప్పుడు మనం చూస్తే ఫస్ట్ పాయింట్ రైట్, సెకండ్ పాయింట్ రైట్, మూడవ పాయింట్ ఎందుకు రాంగ్ అయింది? అక్కడ July 26 రావాలి కాబట్టి రాంగ్ అయింది. నాలుగవ పాయింట్ కూడా రైటే అనమాట. ఓవరాల్ గా చూస్తే మనకు అర్థమైంది. 12th క్వశ్చన్ కూడా కంప్లీట్ చేసేసామా? నేను 13th క్వశ్చన్కి వెళ్తున్నాను చూడండి. ఓకేనా? మీ చేతికి పేపర్ ఉంది కదా, అది ఇచ్చేసాను కదా. 13th క్వశ్చన్ ఓపెన్ చేయండి. ఓకే, చదువుతున్నా చూడండి. ఏమి ఇచ్చారు? క్రింది వాటిలో సరైన అంశాలు ఏవి అని చెప్పేసి ఇచ్చారన్నమాట 13th క్వశ్చన్ లో. అందులో ఫస్ట్ వన్ చూడండి. ఇటీవల దేశంలో 500వ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ను హైదరాబాద్ లో ప్రారంభించారని చెప్పి ఇచ్చారండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది కమ్యూనిటీ రేడియో స్టేషన్ అంటే ఏంటి తెలుసుకోవాలా. కమ్యూనిటీ రేడియో స్టేషన్ అంటే FM రేడియో స్టేషన్ అనమాట. దానికి వచ్చిన చెప్పులు అవన్నీ కూడా. సో కమ్యూనిటీ రేడియో స్టేషన్ అంటే FM రేడియో స్టేషన్ అనమాట. దేశంలో 500వ FM రేడియో స్టేషన్ అనేది హైదరాబాద్ లో కాదు, ఆల్రెడీ హైదరాబాద్ లో చాలా రేడియో స్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే ఐజ్వాల్ లో స్టార్ట్ చేస్తారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్, ఈశాన్య భారతదేశంలోని ఐజ్వాల్ అనే సిటీలో అయితే స్టార్ట్ చేస్తారు 500వ కమ్యూనిటీ స్టేషన్ ని. సో ఫస్ట్ పాయింట్ అయితే రాంగ్. అక్కడ ఏం రావాలి? ఐజ్వాల్ రావాలి, హైదరాబాద్ ప్లేస్ లో. ఇక సెకండ్ పాయింట్ కి వచ్చేస్తున్నా. ఇటీవల గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ GSL దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి తలవార్ క్లాస్ ఫ్రిగేట్ 3 ఫూట్ ను ప్రారంభించింది. అన్ని బాగా తిట్లా ఉంటాయి పేర్లు. జాగ్రత్త చూస్తే ఇటీవల గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ GSL దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి తలవార్ క్లాస్ ఫ్రిగేట్ 3 ఫూట్ ను ప్రారంభించింది. అయితే ఒక్కసారి జాగ్రత్త చూడండి. ఆ పాయింట్ అయితే రైటే, కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటో చూద్దాం. జనరల్ గా ఇండియాకి రష్యాకి మధ్య ఒప్పందం జరిగిందండి. ఎప్పుడు? 2016వ సంవత్సరంలో. ఇండియాకి రష్యాకి మధ్య 2016వ సంవత్సరంలో ఏం ఒప్పందం జరిగింది? మొత్తం 4 తయారు చేద్దాం తలవార్ క్లాస్ కి చెందినటువంటి ఫ్రిగేట్ 3 ఫూట్లు అని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు. మొత్తం 4 తయారు చేద్దామని చెప్పేసి 2016లో ఒప్పందం అయితే జరిగింది. ఈ 4 చూసినట్లయితే ఇప్పటికే మనకి ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఇండియాలో తయారు చేయండి, థర్డ్ వన్, ఫోర్త్ వన్ కాస్త రష్యాలో తయారు చేద్దామని చెప్పేసి ఒప్పందం జరిగింది. ఈ యొక్క తలవార్ క్లాస్ ఫ్రిగేట్ 3 ఫూట్లను ఈ 4 ఫస్ట్, సెకండ్ ఇండియాలో తయారు చేయాలా? అందులో ఒకటి ఇండియా నిర్మించేసింది. అదే మొన్న మనకి గోవా షిప్ యార్డ్ నిర్మించినటువంటి ఫ్రిగేట్ ఏంటిది 3 ఫూట్ అనమాట. సో 4 2 మనం నిర్మిస్తాం, వాళ్ళు 2 నిర్మిస్తారు, ఒకటైతే నిర్మించారు. అయితే మన గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది కదా, దాని యొక్క మెజర్మెంట్స్ చెబుతాను చూడండి. దాని యొక్క మెజర్మెంట్స్ వచ్చేసరికి 124 మీటర్ల పొడవు ఉంది, 124 మీటర్స్ లెంత్ ఉంది, 15.5 మీటర్స్ అయితే వెడల్పు ఉంది. ఓవరాల్ గా 124 మీటర్ల పొడవు ఉంది, 15.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. అయితే ఈ వాడ అనేది అంటే ఈ ఫ్రిగేట్ అనేది ఎలా నడుస్తుంది ఎందుకు అంటే గ్యాస్ ద్వారా రన్ అవుద్ది అంటండి. అంటే జనరల్ గా డీజిల్ ద్వారా రన్ అవుతూ ఉంటాయి, కానీ ఇది మాత్రం గ్యాస్ ద్వారా రన్ అవుద్దని చెప్పేసి ఇచ్చారు, తయారు చేశారు. దీని యొక్క వేగం ఎంత అంటే 28 నాటికల్ మైల్ దీని యొక్క వేగం. సో దీని యొక్క వేగం 28 నాటికల్ మైల్స్. సో ఇది ఫస్ట్ వన్ అని చెప్పాను ఈ తలవార్ క్లాస్ లో ఇండియాలో జరిగింది. అయితే దీనికి కొన్ని గొప్పతనం ఏంటంటే స్టెల్త్ టెక్నాలజీ కలిగి ఉంది. స్టెల్త్ టెక్నాలజీ అంటే అర్థం ఏంటంటే ఈ ఎదర్ నుంచి ఏమైనా షిప్ కానీ సబ్మెరైన్ కానీ వచ్చినప్పుడు అవి కాస్త ఈ తలవార్ క్లాస్ షిప్ ని కాస్త గుర్తించలేవు అనమాట. ఓకే, అంటే ఎందుకనంటే దీనిపైన కార్బన్ 60 అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఎలిమెంట్, ఒక మూలకం. ఆ కార్బన్ 60 పూతగా పోస్తారు కాబట్టి ఇది కాస్త కనిపించదు అనమాట ఎదురొచ్చినటువంటి ఏ రాడార్కు కానీ సోనార్కు కానీ. సో విషయం ఏంటంటే స్టెల్త్ టెక్నాలజీ కలిగి ఉంది. ఇంకొక విషయం, ఇది సర్ఫేస్ టు ఎయిర్ అటాక్ చేయగలదు అనమాట. అంటే గాల్లో ఉండేటువంటి విమానాలను దేన్నైనా సరే అటాక్ చేయగలదు. ఇది ఈ తలవార్ క్లాస్ ఫ్రిగేట్ అనేది. ఓవరాల్ గా చూస్తే మనకు అర్థమైంది. సెకండ్ పాయింట్ కూడా రైట్ అని చెప్పేసి థర్డ్ పాయింట్ కి వచ్చేస్తున్నా. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన NPS వాత్సల్య పథకం యొక్క లక్ష్యం తల్లిదండ్రులు మరియు సంరక్షకులు తమ పిల్లల భవిష్యత్ ఆర్థిక అవసరాల కోసం ప్లాన్ చేయడం. రైటే కదా. 18 సంవత్సరాల వరకు కూడా వారి పిల్లల పేరు మీద కొంత అమౌంట్ అనేది సేవ్ చేసినట్లయితే ఆ పిల్లలకి తర్వాత ఆర్థిక అవసరం
అవసరం. 18 years క్రాస్ అయిన తర్వాత వారి ఆర్థిక అవసరాలకి ఆ యొక్క మనీ ఉపయోగపడుతుంది. దీనివల్ల పిల్లల పైన పేరెంట్స్ కి బర్డెన్ తగ్గుతుంది. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ సేవ్ చేసి చిన్న ఏజ్ లో సేవ్ చేయడం ఈజీ అవుతుంది. పెరుగుతున్న కొద్ది ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా, సో చిన్న ఏజ్ లో సేవ్ చేయమంటున్నారు. అయితే ఎవరు ఎలిజిబుల్ ఉంది ఈ ప్రోగ్రామ్ కి, స్కీమ్ కి అంటే ఎన్ఆర్ఐస్ కూడా ఎలిజిబుల్ అండి. ఎన్ఆర్ఐస్ కూడా ఈ స్కీమ్ కింద భారత్ లో మనీ సేవ్ చేసుకోవచ్చు 18 years వరకు పిల్లలకి. అలాగే ఇండియన్స్ కూడా ఆల్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. సో ఇలా చూస్తే మనకు అర్థమవుతుంది థర్డ్ పాయింట్ రైట్ అని, ఫస్ట్ పాయింట్ రాంగ్, సెకండ్ పాయింట్ రైట్, థర్డ్ పాయింట్ రైట్ అని. ఫోర్త్ పాయింట్ కి వస్తున్నా చూడండి. 14వ తూర్పు ఏషియా సమ్మిట్, ఈస్ట్ ఏషియన్ సమ్మిట్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? వియాంటియాన్ లో లారో పీడిఆర్ లో జరిగిందని చెప్పి ఇచ్చాము. అసలు ఏంటో ఒక్కసారి చూస్తున్నట్లయితే 14వ తూర్పు ఏషియా సమ్మిట్ అనేది అది కూడా అందరికి సంబంధించి కాదు, ఓన్లీ విదేశాంగ మంత్రుల సమావేశం మాత్రమే జరిగింది. ఎక్కడ జరిగింది? వియాంటియాన్ లోని లావో పీడిఆర్ లో. అయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది జరిగింది జూలై 26వ తారీఖున ఈ సమావేశం. ఇందులో మొత్తము ఏషియన్ ఐడియా ఉందా? ASEAN, ఓకే, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అండ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్, ఏషియన్ పిలుస్తారు, ASEAN. అయితే ఈ ఏషియన్ లో మొత్తం 10 దేశాలు ఉంటాయి. ఆ 10 దేశాల విదేశాంగ మంత్రులు పార్టిసిపేట్ చేశారు. అయితే మనం కూడా ఇందులో మెంబర్ కానప్పటికీ కూడా మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం ఇందులో. ఓకే, ఇప్పుడు మనకు అర్థమైంది ఆ ప్రాంతం రైట్ అని చెప్పేసి. అయితే విషయం ఏంటంటే ఇదే ప్రాంతంలో ఇదే లావో ఏమనుకున్నాం మనం, వియాంటియాన్ లోని లావో పీడిఆర్ ప్రాంతంలో ఇప్పటికీ ఏం జరుగుతుంది తెలుసా? ఏషియా ప్రాంతీయ సమావేశం జరుగుతుంది. ఏషియా ప్రాంతీయ సమావేశము వియాంటియాన్ లావో పీడిఆర్. అలాగే ఇదే ప్రాంతంలో వచ్చేసరికినేమో ఏషియన్ లోని 10 సభ్య దేశాలు విదేశాంగ మంత్రులు కలుసుకుని తూర్పు ఏషియా సమ్మిట్ అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా చూస్తే మనకు అర్థమైంది ఇక్కడ 2 జరుగుతున్నాయని చెప్పేసి. ఒకటి వచ్చేసరికినేమో ఈస్ట్ ఏషియన్ ఏమని చెప్పుకున్నాం మనం, మంత్రుల సమావేశం అని చెప్పేసి. రెండవది వచ్చేసరికినేమో రీజనల్ సమావేశం అని చెప్పేసి. 2, 3, 4 రైట్ వస్తున్నాయి. ఫస్ట్ వన్ రాంగ్ వస్తుంది. ఆన్సర్ అయితే మాత్రం రైట్ అడిగారు కాబట్టి 2, 3, 4 వస్తాయి. ఇక నేను 14th క్వశ్చన్ కి అయితే వచ్చేస్తున్నాను. 13 చెప్పేస్తాను నేను. 14th క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన అంశాలను పరిశీలించాము. ఫస్ట్ పాయింట్ చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన మ్యాగ్నెటో ఫాజిల్స్ ను లడక్ లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది కదా వాళ్ళు ఇచ్చింది. లడక్ లో శాస్త్రవేత్తలు కాస్త మ్యాగ్నెటో ఫాజిల్స్ గుర్తించారని ఇచ్చారన్నమాట. అసలు ఏంటో ఒక్కసారి చూద్దామా? ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. అందులో వచ్చేసరికినేమో లడక్ లోని రాక్ పొరలలో, అంటే లడక్ లో మొత్తం అంతా కూడా హిమాలయస్ కదా, ఆ రాక్ పొరలలో వచ్చేసరికి మ్యాగ్నెటో టాక్టిక్ బ్యాక్టీరియా, మరలా చెబుతున్నా మ్యాగ్నెటో టాక్టిక్ బ్యాక్టీరియా ద్వారా, మరలా చెబుతున్న పేరు ఇంపార్టెంట్, మ్యాగ్నెటో టాక్టిక్ బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియాలే వాటి యొక్క జీవక్రియలో భాగంగా అయస్కాంత కణాలను తయారు చేస్తాయి. అటువంటి బ్యాక్టీరియాస్ కాస్త మ్యాగ్నెటో టాక్టిక్ బ్యాక్టీరియా అని పిలుస్తారు. వాటి ద్వారా ఉత్పత్తి చేయబడిన అయస్కాంత కణాలను కనుగొన్నారనమాట ఒక ప్రాంతంలో, అది కూడా రాతి పొరలలో. ఓకే, కాబట్టి ఫస్ట్ పాయింట్ రైట్, అది లడక్కే. ఇక సెకండ్ పాయింట్ కి వచ్చేద్దాం. ఇటీవల ఉక్కు మంత్రిత్వ శాఖ ఓకే స్టీల్ ఇంపోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ 2.0 ప్రారంభించింది. చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలోకి స్టీల్ దిగుమతులకు సంబంధించి ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ లో భాగంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేసేలాగా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చింది స్టీల్ ఇంపోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ 2.0 పేరుతో. ఎందుకు ఇలా తీసుకొచ్చారంటే భారతదేశంలోకి బేసికల్ గా ఆల్రెడీ స్టీల్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది దేశంలో. అయినా విదేశాల నుంచి స్టీల్ రావడం ద్వారా ఏమవుతుంది, దేశీయ స్టీల్ యొక్క డిమాండ్ తగ్గిపోతున్న ఉద్దేశంతో ఇలా చేస్తారన్నమాట. అయితే దీని ద్వారా ఏం చేస్తారంటే ఇది ఒక ఆన్లైన్ పోర్టల్. ఇదేం కొత్తది కాదు, బేసికల్లీ 2019లోనే తీసుకొచ్చారు. ఇది 2019లోనే ఈ స్టీల్ ఇంపోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. కాకపోతే 2.0 అనేది మాత్రం మొన్న మనకి జూలైలో తీసుకొచ్చారు 2024లో. అర్థమైందా? ఆల్రెడీ స్టీల్ ఇంపోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ అనేది 2019 నుంచే ఉంది. లేటెస్ట్ గా 2.0 అయితే తీసుకొని వచ్చారు 24 జూలై ఎండింగ్ లో. మేజర్ గా ఏం జరుగుతుంది ఇక్కడ, ఏదైనా స్టీల్ కి సంబంధించిన పడవల దిగుమతి అయినా విమానాల దిగుమతి అయినా కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు మానిటరింగ్ చేస్తారు ఎంత దిగుమతి అయిందని చెప్పేసి. రెండో పాయింట్ కూడా రైట్. మూడవ పాయింట్ కి వచ్చేద్దాం మనం.
ఇటీవల స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బి గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుండి ఫైనాన్సింగ్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ ప్రాజెక్ట్ కోసం 215.6 మిలియన్ల US$ అందుకుంది. మీకు మొన్న కూడా ఒకటి చెప్పానండి ఆల్రెడీ, వరల్డ్ బ్యాంక్ సంబంధించి. ఇది మరొకటి అన్నమాట. జాగ్రత్తగా చదవండి, ఎందుకంటే అంతా కూడా SDG గోల్స్ రన్ అవుతుంది కాబట్టి మీకు ఒకవేళ థర్డ్ ఎకానమీ పేపర్లో థర్డ్ సెక్షన్లో డెవలప్మెంట్ లిస్ట్ కూడా అడగచ్చు అనమాట క్వశ్చన్స్ అనేవి. సో ఉపయోగపడుతుంది. ఏంటిది? సిడ్బి అనేది GCF నుండి ఫైనాన్సింగ్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ ప్రాజెక్ట్ కోసం 215.6 మిలియన్లు అందుకుందని ఇచ్చారు. రైటేనండి. ఇక్కడ విషయం ఏంటంటే GCF ఏం కొత్తది కాదు, అంటే ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది కొత్తది కాదు. ఎప్పటిది మరి? ఇది 2010లో COP16 UNFCCC యొక్క COP16వ సమావేశం ద్వారా ఓకే ఈ GCF ని ఏర్పాటు చేశారు. అంటే 2010లో ఏర్పడింది GCF అనేది. దీనికి ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు, ముఖ్యంగా UNFCCలో సభ్యత్వం కలిగిన దేశాలు అన్ని కూడా మనీ ఫండ్ ని ఏర్పాటు చేస్తే ఇందులో ఈ డబ్బుల్లోంచి మనం కాస్త MSMEలకు, ముఖ్యంగా ఎవరైతే పర్యావరణ అనుకూల MSMEలు రన్ చేస్తారో ఒక్కొక్క MSMEకి 10,000 రూపాయలు ఉచిత ఆర్థిక సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారనమాట. ఓకే నెక్స్ట్ వన్కి వస్తున్నాం మనం. ఎస్, నెక్స్ట్ వన్కి వచ్చేసరికి నేను ఇందులో మొత్తం మీద 10,000 రూపాయలు MSM అయిపోయింది కదా. అది రెండోది రైట్, మూడోది రైట్, నాలుగోది. ఇటీవల పురాతన వస్తువుల అక్రమ రవాణా నిరోధించడానికి మరియు అరికట్టడానికి భారతదేశం రష్యాతో సాంస్కృతిక ఆస్తి ఒప్పందం చేసుకుంది. ఓకే, జాగ్రత్తగా చూస్తే విషయం ఏంటో తెలుసా? ఇటీవల పురాతన వస్తువుల అక్రమ రవాణా నిరోధించడానికి భారత్కును అమెరికాకి మధ్య జరిగిందండి. ఇది రష్యాతో కాదు. ఎక్కడంటే న్యూఢిల్లీలో మనం మాట్లాడుకున్నాం క్లాసులో 46వ వరల్డ్ హెరిటేజ్ మీటింగ్ జరిగిందని. న్యూఢిల్లీలో 46వ వరల్డ్ హెరిటేజ్ మీటింగ్ UNESCO కండక్ట్ చేస్తుందని చెప్పాను మీతో. అందులో చాలా అంశాలు ఇప్పటికే మీకు కవర్ చేస్తాం మన క్లాసులో. ఇది ఒక మరొక అంశం అన్నమాట. అదే న్యూఢిల్లీలో జరిగినటువంటి 46వ వరల్డ్ హెరిటేజ్ మీటింగ్ లో వచ్చేసరికి USA ఉన్న ఇండియా కాస్త అక్రమ రవాణా, దేని అక్రమ రవాణా? పురాతన వస్తువుల అక్రమ రవాణాను నిరోధించడం కోసం అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాయి. 4వ పాయింట్ అయితే తప్పు. ఇలా చూస్తే మనకు అర్థమైంది 1, 2, 3 రైట్ ఉన్నాయి, 4th పాయింట్ అయితే రాంగ్ ఉంది. అడిగింది కూడా రాంగ్ ఏంటని. సో ఆన్సర్ కాస్త ఆప్షన్ D వస్తుంది. 15th క్వశ్చన్ క్రింది వాటిల్లో సరైన ప్రకటనలు ఏవి? ఇటీవల భారత్ తన మొదటి క్లైమేట్ చేంజ్ యాక్ట్ ను ఆమోదించిందని ఇచ్చారన్నమాట. భారత్ క్లైమేట్ చేంజ్ ఇప్పుడు ఎక్కడ? 1952లోనే పాలసీ వచ్చింది అటవీల గురించి, క్లైమేట్ సంబంధించి. 1970sలోనే మనకి ఏకంగా పర్యావరణ సంబంధించి కాలుష్య చట్టాలు వచ్చినాయి. 83లో కూడా వచ్చింది. అంటే మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. 86లో యాక్ట్ అయి ఉంది. కానీ ఇది తప్పు పాయింట్ అని మనకు అర్థమైపోతుంది ఈజీగానే. ఫస్ట్ పాయింట్ అయితే రాంగ్. ఎందుకని మరి ఇటీవల ఎందుకు అది రాస్తాను కరెంట్ అఫైర్స్లో అంటే చాలా గ్రేట్ విషయం. ఫస్ట్ టైం ఆఫ్రికా దేశమైనటువంటి సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైము క్లైమేట్ చేంజ్ యాక్ట్ ని తీసుకొచ్చింది అనమాట. అందుకే అది న్యూస్ లో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల ఎవరు తీసుకొచ్చారు క్లైమేట్ చేంజ్ యాక్ట్ ని? సౌత్ ఆఫ్రికా తీసుకొచ్చింది. 2వ పాయింట్, భారతదేశం యొక్క మొట్టమొదటి సమగ్ర వ్యవసాయ ఎగుమతి సదుపాయం ఇటీవల చెన్నై పోర్టుకు ఆమోదించబడింది. చాలా ఇంపార్టెంట్. సమగ్ర వ్యవసాయ ఎగుమతి సదుపాయం అంటే అర్థం ఏంటి తెలుసా? అక్కడి నుంచి, ఆ పోర్ట్ నుంచి కానీ వ్యవసాయ సంబంధిత ఏ ఉత్పత్తులు ఎగుమతి చేసినప్పటికీ కూడా చాలా రకాల కస్టమ్ డ్యూటీస్ ని మినహాయింపు కలిగి ఉంటది. ఆ విధంగా ఆ పోర్టు మొత్తాన్ని కూడా సమగ్ర వ్యవసాయ ఎగుమతి సదుపాయంగా మార్చాలని చెప్పి నిర్ణయించారు. కానీ పోర్టు పేరు చెన్నై అయితే కాదండి. పోర్టు పేరు ముంబైలోని జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అన్నమాట. ఏంటి? ముంబైలోని జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్. ఓకేనా? అయితే బేసికల్గా ఇప్పుడు చూస్తే ఇది PPP మోడ్లో 284 కోట్లు కేటాయించారు జవహర్ లాల్ నెహ్రూ పోర్టుకి సమగ్ర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి అవకాశం కల్పించడానికి. అలా 2వ పాయింట్ రాంగ్ అని అర్థమైంది. అది చెన్నై కాదు, ముంబై అనమాట. 3వది, ఇటీవల టైఫూన్ గేమి ఇటీవల మీ అందరికి తెలిసే ఉంటది. తైవాన్ని, ఫిలిప్పీన్స్, ఆగ్నేయ చైనా అని తాకిందని చెప్పేసి 234 km/h వేగంతో
ప్రభావంతో ఈ టైఫూన్ గేమి అనేది ఆ 3 దేశాలను తాకింది. దీని ద్వారా చాలా ఆస్తి నష్టం సంభవించింది. న్యూస్లో ఎందుకు ఉందంటే 1.4 మిలియన్ లీటర్ల చమురుతో కూడిన ఆయిల్ ట్యాంకర్ ఏకంగా ఈ గాలుల వల్ల సముద్రంలో ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్ మునిగిపోయింది సముద్రంలో అన్నమాట. అందుకే న్యూస్లో వచ్చింది. దీని ద్వారా చాలా పర్యావరణ పొల్యూషన్ అయితే ఏర్పడుతుంది. సో 3వ పాయింట్ అయితే రైటే. 4వది, ఇటీవల భారతదేశం 2024-25 కోసం ఏషియా విపత్తు సంసిద్ధత కేంద్రం ఏడిపిసి, ఓకే, ఏషియా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టింది. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే జనరల్గా ఏడిపిసి ఉంది కదా, మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్లో చదివే ఉంటారు. ఏడిపిసి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే కోబే, ఓకే, సారీ ఏడిపిసి కదా, ఏడిపిసి యొక్క హెడ్ క్వార్టర్స్ కాస్త బ్యాంకాక్లో ఉంటుందండి. ఇది ఏడిపిసి ఇది 1986లో స్థాపించారు ఏడిపిసిని బ్యాంకాక్లో. అయితే దీంట్లో సభ్య దేశాలు కాస్త చైనా, ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, మరలా చెబుతున్న సభ్య దేశాలు చైనా, ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, అలాగే కాంబోడియా, అలాగే పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, థాయిలాండ్. ఈ ఏడిపిసిలు ఎవరెవరు సభ్య దేశాలు ఉన్నారు? చైనా, ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, కాంబోడియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, థాయిలాండ్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఓకేనా? ఇది బ్యాంకాక్లో ఉంది హెడ్ క్వార్టర్స్ అనేది. మరి దీనికి చైర్మన్గా మొన్నటి వరకు చైనా ఉండేది. చైనా ప్లేస్లోకి ఇండియా నియమించబడింది ఏడిపిసికి చైర్మన్గా. ఇది కాస్త ఏషియా దేశాల్లో విపత్తు రాకమునుపు విపత్తుకు సంబంధించి చర్యలు ఎలా చేపట్టాలో అవగాహన కల్పిస్తూ ఉంటారు వీళ్ళు. సో ఇలా మనకి 3-4 రైట్ వచ్చింది. అడిగింది కూడా ఏది రైట్ అని, కాబట్టి ఆప్షన్ బి అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16కి వచ్చేస్తున్నాను. 16 చూడండి. క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. ఫస్ట్ పాయింట్, ప్రతి సంవత్సరం అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై 29న జరుపుతారు. 2024 థీమ్ కాల్ ఫర్ యాక్షన్ అని ఇచ్చామన్నమాట. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ పాయింట్ రైటే, కానీ 2010వ సంవత్సరంలో రష్యాలో ఒక మీటింగ్ జరిగిందండి. అంతర్జాతీయ పులుల సమావేశం పేరుతో 2010వ సంవత్సరంలో రష్యాలో ఒక మీటింగ్ అయితే జరిగింది. దీని ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రపంచంలో అత్యధికంగా పులులు ఉన్నటువంటి 15 దేశాలు కలిపి మీటింగ్ లో పార్టిసిపేట్ చేశాయి. ఓకే, ప్రపంచంలో అత్యధికంగా పులులు ఉన్నటువంటి 15 దేశాలు మీటింగ్ లో పార్టిసిపేట్ చేశాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ సమావేశం అవేర్నెస్ టు పీపుల్, పుల్లు చంపకుండా కోసం ప్రజలకి అవేర్నెస్ కల్పించడమే వాటి యొక్క ఉద్దేశం అన్నమాట. దీంట్లో భాగంగా 2010లో ఏమని నిర్ణయించారంటే 2022 నాటికి అడవి పులుల సంఖ్యను రెట్టింపు చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. 2022 నాటికి అడవి పులుల సంఖ్యను రెట్టింపు చేద్దామని TX2, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రోగ్రామ్ పేరేంటి, TX2 అంటే టీ అంటే టైగర్స్, ఎక్స్ కాదు అది ఇంటూ అనమాట. TX2 అని పిలుస్తారు కానీ T ఇంటూ 2 అంటే అర్థమైన టైగర్స్ ని రెట్టింపు చేయడమే ఆ ప్రోగ్రామ్ ఉద్దేశం. 2010లో తీసుకొచ్చారు, 2022 వరకు అమల్లో ఉంది TX2 అనే ప్రోగ్రామ్ కాస్త. ఇప్పుడు మనం చూస్తే ఏమైందంటే ఫస్ట్ పాయింట్ ఎగ్జాక్ట్ గా రైట్, థీమ్ కూడా రైట్ అనండి, అది కాల్ ఫర్ యాక్షన్. ఓకే, 2వ పాయింట్కి వస్తే ఇటీవల అయోధ్యలోని రాముడిపై స్టాంపుతో కూడిన ప్రత్యేక స్టాంపు సెట్ ను ఇటీవల నేపాల్ విడుదల చేసింది. గుర్తుపెట్టుకోండి, అది నేపాల్ అయితే కాదు, మన యొక్క విదేశాంగ మంత్రి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు, జయశంకర్. విదేశాంగ మంత్రి జయశంకర్ కాస్త లావో సందర్శనకి వెళ్ళాడండి. సో లావో సందర్శనకి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళాడు లావో సందర్శనకి? ఇందాక చెప్పాను కదా ఏషియన్ ప్రాంతీయ సమావేశం జరుగుతుందని చెప్పేసి. సో ఏషియన్ రీజనల్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ మీటింగ్ లో పాల్గొనడానికి విదేశాంగ మంత్రి జయశంకర్ అయితే అటెండ్ అయ్యారు. అప్పుడు ఆ లావోస్ దేశంలో లావోస్లోని లుయాంగ్ ప్రభాంగ్ అనే ప్రాంతం వద్ద, మరలా చెబుతున్నాను, లావోస్ యొక్క పాత రాజధాని పేరు అది. ఏం పేరు? లుయాంగ్ ప్రభాంగ్ అనే లావోస్ యొక్క పాత రాజధానిలో స్టాంపులు విడుదల చేశారు.
ఆ స్టాంపులు ఒకటి కాదు రెండు. ఒకటి రామ్ లల్లా అంటే రాముడిపై స్టాంపు, ఓకే బాగానే ఉంది. రెండవది వచ్చేసరికినేమో బుద్ధుడిపై స్టాంపు కూడా విడుదల చేశారు. ఎందుకంటే లావోస్ మొత్తం బౌద్ధ మతం పాటిస్తారు కదా. సో బుద్ధుడిపై స్టాంపులు విడుదల చేశారు, రాముడిపై స్టాంపులు విడుదల చేశారు. రెండు రకాల స్టాంపులు అయితే విడుదల చేశారు. ఇలా మనకి రెండో పాయింట్ అర్థమైంది, నేపాల్ కాదు లావోస్ అని. సో రెండో పాయింట్ రాంగ్. మూడవది, ప్యారిస్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో కాంస్య పథకాన్ని మను బాకర్ గెలిచారు. ఎస్, మన న్యూస్ లో చూసాం ఇది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఎవరు గెలిచారు? మను బాకర్ గెలిచారని చూస్తుంటాం. ఒకసారి దీని గురించి మాట్లాడదాం. చూడండి, మూడవ పాయింట్ అబ్జర్వ్ చేయండి. బేసికల్ గా 2024వ సంవత్సరంలో జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు, ఎప్పటి నుంచి? జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు కూడా ఈ ఒలింపిక్స్ అనేవి ప్యారిస్ లో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భారత్ నుంచి మొత్తం మీద 11 క్రీడలకు సంబంధించి మాత్రమే క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో మొత్తం 32 రకాల క్రీడలు ఉంటే భారత్ నుంచి 16 రకాల క్రీడలకు మాత్రమే క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో ఫస్ట్ ఇండియా నుంచి అయితే మాత్రం మెడల్ ఎవరికి వచ్చింది? మను బాకర్కే వచ్చింది. ఆమెకి 10 మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలోనే ఆమెకు వచ్చింది అనమాట. సో అయితే ఉమెన్ సంబంధించి ఇలా షూటింగ్ లో ఒలింపిక్స్ లో మెడల్ రావడం ఇదే ఫస్ట్ టైం. కాబట్టి ఆ పాయింట్ అయితే రైటే. నెక్స్ట్ పాయింట్ కి వచ్చేస్తున్నాం. ఇటీవల శ్రీలంక తమ తొలి మహిళల ఏషియా కప్, ఎస్, గతంలో ఏషియా కప్ ని ఇండియా చాలాసార్లు గెలిచింది మహిళల టీం, నాట్ మెన్ టీం, ఇది కాదు మహిళల టీం అనమాట. మహిళల ఏషియా కప్ టైటిల్ కాస్త శ్రీలంక ఫస్ట్ టైం గెలుచుకుంది. ఇది ఒక T20 గేమ్ ఏషియా కప్ అండి. ఇది ఏషియన్ కప్ T20 గేమ్ అంటే 20 ఓవర్ల గేమ్ సంబంధించింది. ఫైనల్లో ఇండియా శ్రీలంక తలబడ్డాయి. ఇండియాని శ్రీలంక ఓడించింది. సో శ్రీలంక విన్ అయ్యింది. అడిగింది ఏంటంటే ఇందులో రాంగ్ ఏంటని. రెండో పాయింట్లో చెప్పుకున్నాం, స్టాంపులు విడుదల చేసింది ఎక్కడని? నేపాల్లో కాదు, లావోస్లో అని. సో రెండో పాయింట్ రాంగ్ కాబట్టి ఆప్షన్ బి అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడికి 16th క్వశ్చన్ అయితే అయిపోయింది. 17th క్వశ్చన్కి వచ్చేస్తున్నా. చూడండి, 17th క్వశ్చన్లో ఫస్ట్ వన్, ఇంగ్లీష్ ఛానల్ను దాటిన ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన పారా స్విమ్మర్గా భారత్కు చెందిన జియా రాయ్ బేసికల్గా అది జియా రాయ్ నిలిచాడని చెప్పేసి మరలా చెప్తున్నా. ఇంగ్లీష్ ఛానల్ను దాటిన ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కుడైన పారా స్విమ్మర్గా భారత్కు చెందిన జియా రాయ్ నిలిచాడని చెప్పేసి ఇచ్చామన్నమాట. అయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే నిలిచాడు కాదు, ఆ ఉమెన్ కాబట్టి నిలిచింది. జియా రాయ్ కాస్త ముంబైకి చెందినటువంటి 16 సంవత్సరాల వ్యక్తి. సో ముంబైకి చెందినటువంటి 16 సంవత్సరాలు ఈమె కాస్త 34 కిలోమీటర్ల పొడవుండే ఇంగ్లీష్ ఛానల్ను 17 గంటల 25 నిమిషాల్లో స్విమ్ చేసుకుంటూ దాటిందనమాట. ముంబైకి చెందినటువంటి 16 సంవత్సరాల జియా రాయ్ కాస్త 34 కిలోమీటర్ల పొడవుండే ఈ యొక్క ఇంగ్లీష్ ఛానల్ను 17 గంటల 25 నిమిషాల్లో దాటింది. అయితే ఈమె ఒక పారా స్విమ్మర్. ఎందుకు పారా స్విమ్మర్ అంటే ఈమె ఆటిజంతో బాధపడుతుంది. ఆటిజం అనే వ్యాధితో ఈమె బాధపడుతుంది. అయినా కూడా ఈమె కాస్త ఇంగ్లీష్ ఛానల్ దాటిందనమాట. అయితే చాలా మంది తెలిసే ఉంటుంది ఇంగ్లీష్ ఛానల్ ఎక్కడుందని చెప్పేసి. ఇంగ్లీష్ ఛానల్ కాస్త ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మధ్యలో ఉంటుందన్నమాట. ఎక్కడ ఉంటుంది? ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మధ్యలో ఉంటుంది ఇంగ్లీష్ ఛానల్ అనేది. అయిపోయింది కదా. నెక్స్ట్ వన్, రెండో పాయింట్కి వస్తున్నా. అంతర్జాతీయ వైద్య సమావేశంలో ఏంటిది డయాబెటాలజీలో అందించిన సేవలకు గాను కేంద్ర మంత్రి ఎవరు? జితేంద్ర సింగ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. మీ అందరికి తెలిసే ఉంటుంది జితేంద్ర సింగ్ కాస్త డాక్టర్ అని చెప్పేసి ప్రెసెంట్ ఆయన కాస్త కేంద్ర మంత్రిగా నియమించారు. అయితే ఈయన ఏంటంటే డయాసిస్ తెలుసు కదా, దాని ఏమంటారు మనకి, షుగర్ వ్యాధి అంటారు కదా. సో ఆ వ్యాధికి సంబంధించి చాలా వరకు ట్రీట్మెంట్ ఉచితంగా అందించినందుకు గాను అండ్ వాటి మీద కృషి చేసినందుకు గాను ఈయన కాస్త లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే ఇచ్చారు. రెండో పాయింట్ రైటే. మూడవది చూద్దామా. ఇటీవల తెలంగాణ ప్రభుత్వము రీసెర్చ్ యాక్సెస్ కోసం 1 DAE 1 సబ్స్క్రిప్షన్ ప్రారంభించింది. ఇక DAE అంటే అందరికి తెలిసే ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అని చెప్పేసి. ఇప్పుడు చెబుతున్నా చూడండి, DAE
అనేది జనరల్గా మనకి అటామిక్ ఎనర్జీలో అపెక్స్ బాడీ అనమాట. పెద్ద బాడీ ఇదే ఏది న్యూక్లియర్ ఎనర్జీలో. ఈ డిఏ కింద ఏకంగా సుమారుగా 60 రీసెర్చ్ ల్యాబ్లు ఉన్నాయి. ఈ 60 రీసెర్చ్ ల్యాబ్ల నుంచి కూడా కొన్ని వేలు రీసెర్చ్ పేపర్లు కాస్త ప్రతి సంవత్సరం విడుదల చేస్తూనే ఉంటారు. ఓకే, ప్రతి సంవత్సరం విడుదల చేస్తూనే ఉంటారు అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ వన్కి వచ్చేసరికి. ఓకే, రీసెర్చ్ పేపర్ విడుదల చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ మాట్లాడుకుని చూడండి. ఇది కాస్త ఇప్పుడు ఏమైనా ఫిక్స్ అయ్యారంటే వీళ్ళు కాస్త, ఒకవేళ ఇదే డిఏఈ డిపార్ట్మెంట్లో మనం ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే శాస్త్రవేత్తలకు కానీ విద్యార్థులకు కానీ ప్రొఫెసర్లకు కానీ ఈ వేల రీసెర్చ్ పేపర్లు కాస్త వాళ్ళు ఆన్లైన్ ద్వారా అందిస్తారట. దీని ద్వారా దేశంలో అటామిక్ ఎనర్జీకి సంబంధించి పరిశోధనలు పెరుగుతాయని చెప్పేసి భావిస్తున్నారు. ఇది కాస్త బేసికల్గా వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ భాగం. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ లో భాగం. అందులోనే 1 డిఏఈ 1 సబ్స్క్రిప్షన్ ప్రారంభించారు. అయితే ఇది తెలంగాణ ప్రభుత్వం కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ప్రారంభించింది అనమాట. సో 3వ పాయింట్ అయితే రాంగ్. 4వ పాయింట్కి వస్తున్న పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడానికి ఇటీవల పర్యావరణ, అడవులు మరియు శీతోష్ణ స్థితి మార్పు మంత్రిత్వ శాఖ ఐడియాస్ ఫర్ లైఫ్ ఇనిషియేటివ్ ప్రారంభించింది. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది ఐడియాస్ ఫర్ లైఫ్ ఇనిషియేటివ్ ప్రారంభించిందని చెప్పి ఇచ్చారన్నమాట. బేసికల్గా ప్రెసిడెంట్ మినిస్టర్ వచ్చేసరికి ఈ క్లైమేట్ చేంజ్కి భూపేంద్ర యాదవ్ ఉన్నారు. ఆయన కాస్త ఏం చేస్తారంటే యూజీసీ ఉన్ను యూనిసెఫ్ ఇద్దరు సహాయం తీసుకున్నాడు అనమాట. యూజీసీ యూనిసెఫ్ సహాయం తీసుకొని ఐడియాస్ ఫర్ లైఫ్ అంటే అర్థం ఏంటంటే డైలీ మన లైఫ్లో బ్రతికే అంటే ఉపయోగించే వస్తువులు కానీ మన లైఫ్ స్టైల్లో కానీ పర్యావరణ అనుకూలంగా బ్రతకడం కోసం ఇది ఉపయోగపడుతుంది ఇనిషియేటివ్ అని చెప్పేసి చెబుతున్నారు. అవేర్నెస్ కల్పిస్తుంది అని చెప్పేసి. సో 4వ పాయింట్ కూడా రైటే, 3rd వన్ ఒకటే రాంగ్. సి ఆన్సర్ వస్తుంది, రాంగ్ అడిగారు కాబట్టి. ఇక నేను కాస్త నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్కి వచ్చేస్తున్నా. క్రింది వాటిలో సరైన అంశాలే. ఫస్ట్ వన్ చూడండి. ఇటీవల యూపీఎస్సి నూతన చైర్పర్సన్ గా ప్రీతి సుడాన్ నియమించారని చెప్పేసి. ఎస్, మీకు తెలుసు యూపీఎస్సి చైర్మన్ మారారని చెప్పేసి. జనరల్ గా యూపీఎస్సి రాజ్యాంగబద్ధ సంస్థ అవడంతో కన్ఫామ్ గా మనకు తెలుసు ఎవరు నియమించాలని చెప్పేసి, ప్రెసిడెంటే వీళ్ళు నియమించాలని చెప్పి. సో యూపీఎస్ చైర్మన్ కాస్త ప్రెసిడెంట్ ఇటీవల నియమించారు ద్రౌపది ముర్ము గారు. అయితే ఈమె కాస్త ప్రీతి సుడాన్ కాస్త 2వ మహిళ, యూపీఎస్ చైర్మన్ గా నియమించబడిన 2వ మహిళ ఈ యూపీఎస్ చరిత్రలో భాగంగా. ఈమె 2వ మహిళ. అది కాకుండా గతంలో ఈమె వచ్చేసరికి ఏం చేసేదంటే కేంద్ర మాజీ ఆరోగ్య కార్యదర్శి, హెల్త్ సెక్రటరీ. ఇంతకుముందు ఈమె కాస్త హెల్త్ సెక్రటరీగా ఉండి భారతదేశంలో అతిపెద్ద బీమా పథకం, ఆరోగ్య బీమా పథకం అనేటువంటి ఆయుష్మాన్ భారత్ రావడానికి కారణం ఈమె అనమాట. వన్ ఆఫ్ ది రీజన్ ఎవరు? ప్రీతి సుడాన్. అది కాకుండా ఈమె బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాం విన్నారు ఎప్పుడైనా సరే? ఆ బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాం కూడా ఈమె రచించారు. అంటే దాన్ని రూపకల్పన చేసింది కూడా ప్రీతి సుడాన్. సో ఈమెను కాస్త ఇప్పుడు యూపీఎస్సీ చైర్మన్ నియమించారనమాట. మొన్నటి వరకు మీకు తెలిసి ఎవరు ఉండేవారు? మనోజ్ సోని ఉండేవారు. మనోజ్ సోని ప్లేస్ లో ప్రీతి సుడాన్ నియమించారు. 2వ పాయింట్కి వచ్చేస్తున్నాం మనం. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ IPEF యొక్క సప్లై చైన్ కౌన్సిల్ కు భారతదేశం వైస్ చైర్మన్ గా ఎంపికైంది. చూడండి, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ ఇది వచ్చరికినేమో 14 దేశాలతో ఏర్పడింది. మరలా చెబుతున్నా, ఈ IPEF అనేది 14 దేశాలతో ఏర్పడింది. ఓకే, దీనికి చైర్మన్ గా USA ఉంది. అయితే భారత్ వచ్చేసరికి వైస్ చైర్మన్ గా నియమించబడింది. ఇది ఏం చేస్తుందో తెలుసా మీకు? ముఖ్యంగా హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రంలో వ్యాపారం, నథింగ్ బట్ ట్రేడ్ చేస్తారు కదా పడవల ద్వారా, వాటికి సంబంధించి అక్కడ వ్యాపారము అలాగే తయారు రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఇది వచ్చిందనమాట. ఈ ప్రోగ్రామ్, ఈ IPEF ఏర్పాటు అయ్యింది. సో ఇందులో 14 దేశాలు ఉంటాయి, భారత్ కూడా ఇందులో చేరిందనమాట. ఓకే, ఈ IPEF అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇదేం బాగా ఓల్డ్ అయితే కాదు. 2022వ సంవత్సరంలో జపాన్ మీటింగ్ లో భాగంగా స్టార్ట్ చేశారు ఈ IPEF ను. 14 దేశాలు ఉన్నాయి, భారత్ కూడా సభ్య దేశమే. నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తున్న 2వ పాయింట్ రైట్ కాబట్టి. అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ సదస్సును భారత్ నిర్వహిస్తుంది.
జాగ్రత్తగా చూసినట్లయితే ఈ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తలు అన్నారు, నాట్ రైతులు కాదు, వ్యవసాయాన్ని ఎకనామికల్ ఇష్యూగా ఉపయోగించాలంటే ఎకనమిస్టుల వల్లనే పాసిబుల్ అది. సో వాళ్ళు మీటింగ్లు జరుగుతూ ఉండేవి ఇండియాలో అప్పుడు రెగ్యులర్గా. అయితే చివరగా 1958లో జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్, మూడో పాయింట్. ఎందుకంటే 1958లో మీటింగ్ ఆపేశారు. 31వ మీటింగ్ అప్పుడు జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ మీటింగ్ జరగలేదు. 31వ మీటింగ్ అయిపోయిన తర్వాత 32వ మీటింగ్ జరగడానికి 66 సంవత్సరాలు పట్టింది. మరలా 66 సంవత్సరాల తర్వాత 2024లో ఆగస్టు 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు, ఆగస్టు 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ యొక్క మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. సో చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో మొత్తానికి 32వ సదస్సు అయితే జరిగింది. ఇప్పుడు మనం చూస్తే 1 2 3 రైటే కాబట్టి రైటే అడిగారు కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ నేను 19th క్వశ్చన్కి వచ్చేస్తున్నా, చూద్దాం ఏముంది 19th క్వశ్చన్, ఓకేనా. జాగ్రత్తగా చూసే 19th క్వశ్చన్ ఏముందంటే, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ నేషనల్ అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ స్కీమ్ 2.0 పోర్టల్ను ప్రారంభించింది? ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ నేషనల్ అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ స్కీమ్ 2.0 ప్రారంభించింది? జాగ్రత్తగా చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిబిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ద్వారా 100 కోట్లు స్టైప్ ఫండ్ పంపిణీ కోసం ఇది స్టార్ట్ చేశారు. మరలా చెబుతున్నాను, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ డిబిటి కాస్త 100 కోట్లు స్టైప్ ఫండ్ను కాస్త ఎవరికి అప్రెంటిస్షిప్ చేసే వారికి ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ని అయితే స్టార్ట్ చేశారు, ఓకేనా. ఇది కేవలం దేనికోసం? ఇది అప్రెంటిస్షిప్లు ప్రోత్సహిస్తూ ఉంటుంది. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే విద్యా మంత్రిత్వ శాఖ. సో ఆన్సర్ అయితే సి వస్తుంది. నెక్స్ట్ వన్కి వచ్చేస్తున్న క్వశ్చన్ నెంబర్ 20. అంతర్జాతీయ వైమానిక వ్యాయామం తరంగ శక్తి 2024ను ఏ దేశం నిర్వహిస్తుంది? తెలుసుంటే చెప్పేయండి. బేసికల్గా తరంగ శక్తి అనేది ఎయిర్ ఫోర్స్లు పార్టిసిపేట్ చేసే ఒక మీటింగ్ అనమాట. అయితే ఈ తరంగ శక్తి ఎక్సర్సైజ్ కాస్త భారత్ ఒకటే పార్టిసిపేట్ చేస్తాను కాదు, భారత్తో పాటు 51 దేశాలు పార్టిసిపేట్ చేసినాయి ఇక్కడ ఈ తరంగ శక్తి ఎక్సర్సైజ్ లో. అయితే ఈ తరంగ శక్తి ఎక్సర్సైజ్ కాస్త ఇండియాలో జరిగింది. ఇండియాలో కూడా 2 దశల్లో జరిగింది. మొదటి దశ కాస్త తమిళనాడులో జరిగింది ఆగస్టు నెలలో, 2వ దశ కాస్త సెప్టెంబర్లో జరిగింది రాజస్థాన్ లో. మరలా చెబుతున్నా, ఇది ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి మీటింగ్, ఇది ఎక్సర్సైజ్ ఇది. ఇందులో మొత్తం 51 దేశాలు అయితే హాజరైన ఎయిర్ ఫోర్స్లు కాస్త. ఇందులో 2 దశల్లో భాగంగా జరిగింది ఇది. మొదటి దశ కాస్త తమిళనాడులో జరిగింది ఆగస్టులో, 2వ దశ కాస్త రాజస్థాన్లో సెప్టెంబర్లో జరిగింది. ఇప్పుడు ఆన్సర్ అయితే బి వస్తుంది క్వశ్చన్ నెంబర్ 20కి సంబంధించి. ఇప్పుడు నేను క్వశ్చన్ నెంబర్ 21కి వచ్చేస్తున్నా, చూడండి. 21 ఏమి ఇచ్చాం? ఫస్ట్ పాయింట్, ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ 39గా కలదని ఇచ్చారన్నమాట. ఎస్ రైటే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేస్తుంది ఈ యొక్క ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్. మరలా చెబుతున్నాను నేను, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ప్రతి సంవత్సరం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ అయితే ప్రచురిస్తూ ఉంటుంది. 2024 కూడా ప్రచురించింది. అప్పుడు మన ర్యాంక్ ఎంత అంటే 39కి వచ్చాం మనం. లాస్ట్ ఇయర్ 2023లో మన ర్యాంక్ 38 ఉండేది. ఈ ఇయర్ కాస్త మన ర్యాంక్ 39గా వచ్చింది. అంటే ఒక ర్యాంక్ అయితే దిగజారామన్నమాట ఈ టూరిజం డెవలప్మెంట్ లో. అయితే ఇందులో మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఈ ర్యాంక్ లో ఫస్ట్ ఎవరంటే, ఫస్ట్ ప్లేస్ కాస్త యుఎస్ఏ అట, సెకండ్ స్పెయిన్ అట. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఫస్ట్ ప్లేస్ యుఎస్ఏ, సెకండ్ స్పెయిన్, మనది కాస్త 39వ ప్లేస్ లో ఉంది. ఈ రిపోర్ట్ లో ఒక అంశం ఉంది, భారతదేశంలోకి ప్రతి సంవత్సరం కూడా 14.3 మిలియన్ల మంది అంతర్జాతీయ పర్యాటకులు సందర్శిస్తున్నారని. 14.3 మిలియన్ల మంది అంతర్జాతీయ సందర్శకులు పర్యటిస్తున్నారని చెబుతుంది రిపోర్ట్. ఇలా చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ అయితే రైటే. సెకండ్ పాయింట్కి వచ్చేద్దాం. ఇండియన్ ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా మొదటిసారి లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ అనే మహిళ నియమితులయ్యారు. ఎవరన్నా? సాధనా సక్సేనా నాయర్
అనే మహిళ. ఒకసారి చూసినట్లయితే ఈమె పూర్తిగా దూరం కాదు, ఈమె ఫస్ట్ నుంచి కూడా ఆర్మీతో సంబంధం ఉంది ఈమెకి. ఈమె ఎంబీబీఎస్ కూడా ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజీలో జరిగిందనమాట. ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజీలో ఈమెకి ఎంబీబీఎస్ జరిగింది. ఈమె ఆర్మీలో 1985లో చేరింది. ఈమె ఆర్మీలో 1985లో చేరితే ఇప్పుడు ఆమెకి కాస్త ఇండియన్ ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డీజీగా నియమించబడింది అనమాట. ఈమె ఇండియాలో ఫస్ట్ టైం ఒక మహిళ ఈ మెడికల్ సర్వీస్ డీజీగా నియమించబడ్డం. సో ఎనీవే మొత్తానికి 2వ పాయింట్ అయితే రైటే. 3వ పాయింట్కి వచ్చేస్తున్నాం. ఇటీవల యునెస్కో నుండి భారత్కు చెందిన KIIT డీమ్డ్ టు బి యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు పొందిందని చెప్పేసి. చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యునెస్కో ఏం చేస్తుందంటే ప్రపంచంలో కొన్ని యూనివర్సిటీలు కాస్త డీమ్డ్ యూనివర్సిటీలుగా గుర్తించిందనమాట. ఎందుకు ఇలా అంటే వాటికి గుర్తింపు ఇవ్వడం ద్వారా SDG గోల్స్ ఉంటాయి కదా, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకి ఏ యూనివర్సిటీస్ అయితే ప్రపంచంలో కృషి చేస్తున్నాయో ఆ కృషి చేసిన వాటిని యునెస్కో ఇటీవల గుర్తించింది. ప్రపంచంలో 12 యూనివర్సిటీస్ని. అందులో భారత్ నుంచి ఒకే ఒక యూనివర్సిటీ కాస్త SDG గోల్స్ కృషి చేసినందుకు గాను ఆ గుర్తింపు లభించింది. ఆ యూనివర్సిటీ పేరు ఏంటంటే KIIT డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనమాట. సో అక్కడికి మొత్తానికి వచ్చేసరికి నేను మనకి 3rd పాయింట్ కూడా రైట్ అని అర్థమైంది. 4th పాయింట్కి వస్తున్నా. ఇటీవల 52వ గవర్నర్ల సదస్సు కోల్కతాలో జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే గవర్నర్ సదస్సు ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ టైం 1949లో స్టార్ట్ చేస్తారు ఈ గవర్నర్ల మీటింగ్ అనేది. దేశంలో ఉండే అందరు గవర్నర్లు అంటే అన్ని రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, అలాగే యూటీస్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. 52వ గవర్నర్ సదస్సు కాస్త ఢిల్లీలో జరిగింది, కోల్కతాలో కాదు. అది కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దీన్ని హోస్ట్ చేశారు కాబట్టి ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో అయితే జరిగింది ఇది. సో 4వ పాయింట్ అయితే రాంగ్, అది కోల్కతా కాదు ఢిల్లీ అనమాట. ఆన్సర్ అయితే రాంగ్ అడిగారు కాబట్టి డి వస్తుంది 4th వన్. నెక్స్ట్ వన్కి వస్తున్నాను 22 క్వశ్చన్కి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. ఫస్ట్ పాయింట్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మియాన్ సమ్మాన్ యోజనను ప్రారంభించింది. చూద్దామా. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మియాన్ సమ్మాన్ యోజన ప్రారంభించింది. ఫస్ట్ వన్ చూసినట్లయితే ప్రారంభించింది మధ్యప్రదేశ్ కాదు, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి మియాన్ సమ్మాన్ యోజనను జార్ఖండ్ రాష్ట్రం అయితే ప్రారంభించింది. దేనికోసం అంటే ఇది ఉమెన్ సాధికారత కోసం, అంటే మహిళా ఎంపవర్మెంట్ కోసం. మహిళలకి విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం ఆర్థిక సహాయం చేస్తారట. మహిళలకి స్కీమ్ లో భాగంగా మహిళలకి విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం ఈ స్కీమ్ లో భాగంగా ఆర్థిక సహాయం చేస్తారట. రెండవది, ఇటీవల భారతదేశం న్యూఢిల్లీలో 14వ భారత్ వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలా నిర్వహించింది. వియత్నాం PM వచ్చేసరికి ఎవరనుకున్నారు? ఫామ్ మిన్ బిన్హ్ పర్యటనలో భాగంగా, అంటే వియత్నాం PM భారత్ను పర్యటించడానికి పేరు ఫామ్ మిన్ బిన్హ్ అనే వ్యక్తి భారత్ను పర్యటించడానికి వియత్నాం PM అనమాట. అతను పర్యటించినప్పుడు మనం కాస్త డిఫెన్స్ డైలాగ్ పాలసీని ప్రకటించుకున్నాం, అంటే డిఫెన్స్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటామని చెప్పేసి. మూడవది, ఇటీవల వార్తల్లో కనిపించిన INS షాల్కి ఒక న్యూక్లియర్ జలాంతర్గామని ఇచ్చామన్నమాట. జాగ్రత్తగా చూస్తే న్యూక్లియర్ జలాంతర్గామం అర్థం ఏంటంటే అవి న్యూక్లియర్ ఎనర్జీతో రన్ అవుతూ ఉంటాయి, ఫ్యూయల్ కాస్త. అంటే ఆ సబ్మెరైన్ కాస్త ముందుకు రన్ అవ్వాలంటే అందులో మనం డీజిల్ బదులు ఏం వాడాలి? న్యూక్లియర్ ఎనర్జీనే వాడాలి. కానీ ఇక్కడ చూస్తే మీరు ఈ కొత్తగా INS షాల్కి ఉంది కదా, ఇది డీజిల్ తో రన్ అవుతుంది కాబట్టి 3వ పాయింట్ అయితే రాంగ్ వస్తుంది. 4వది, ఇటీవల కర్ణాటకలోని బాంధవ్గర్ టైగర్ రిజర్వ్ లో భయంకరమైన పులి మరణాలు మరియు వేట సంఘటనలు నివేదించబడ్డాయి. అంటే లేటెస్ట్ గా ఎక్కువగా పులి మరణాలు, అలాగే నెక్స్ట్ వచ్చేసరికినేమో పులికి సంబంధించి వేట జరుగుతున్నట్టు గుర్తించారట. అయితే ఇది పాయింట్ ఏంటంటే ఈ బాంధవ్గర్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ? కర్ణాటకలో లేదనమాట. మరి ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఓకేనా, జాగ్రత్తగా చూస్తే మనకు అర్థమైపోయింది 4వ పాయింట్ రాంగ్ అని. 3వ పాయింట్ డీజిల్, అది డీజిల్ ఫ్యూయల్తో రన్ అవుద్ది అనమాట. INS షాల్కి అనేది అది ముంబైలో మజ్గావ్ డాక్యార్డ్ అనేది INS షాల్కి నిర్మించింది, మర్చిపోవద్దు. ఓకే, సో మొత్తానికి వచ్చేసరికి మనకు అర్థమైంది 3, 4 రాంగ్ అని చెప్పేసి, ఫస్ట్ది కూడా రాంగ్ అని చెప్పేసి. అప్పుడు రైట్ అడిగారు కాబట్టి ఆన్సర్ అయితే B వస్తుంది. సెకండ్ ఒకటే రైట్ వస్తుంది.
నెక్స్ట్ వన్కి వచ్చేస్తున్నా నేను. 22 కూడా అయిపోయింది కాబట్టి క్వశ్చన్ నెంబర్ 23కి. 23 చూడండి ఒకసారి ఏమిచ్చాం. ఇటీవల వార్తల్లో కనిపించే లెజియోనైడ్స్ వ్యాధి వల్ల లెజియోనైడ్స్ వ్యాధి వైరస్ వలన సంభవిస్తుంది. చూస్తే ఇటీవల వార్తల్లో కనిపించే లెజియోనైడ్స్ వ్యాధి వైరస్ వలన సంభవిస్తుందని ఇచ్చామన్నమాట. రైటే. జనరల్గా న్యూమోనియా ఉంటుంది కదా, లంగ్స్ కోసం న్యూమోనియా. ఇది న్యూమోనియా యొక్క తీవ్రమైన రూపం అన్నమాట. అంటే న్యూమోనియా ముదిరిపోతే ఇలా తయారవుతుంది, లెజియోనైడ్స్ వ్యాధిగా మారుతుందని చెబుతున్నారు. ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ వ్యాధి అనేది ఆస్ట్రేలియాలో ఇటీవల 72 మందికి ఒకేసారి సోకింది అంటే ఈ వ్యాధి అనేది. సో అందుకే న్యూస్లో ఉంది. ఇది కాస్త బేసికల్గా మీరు చూస్తే వైరస్ వల్ల వస్తుందని ఇచ్చాము అక్కడ మనము, కానీ అది వచ్చేది కాస్త బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నమాట. ఓకే. సో వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అందుకే ఫస్ట్ పాయింట్ అనేది రాంగ్, బ్యాక్టీరియా వల్ల వస్తుంది. రెండో పాయింట్, సుఖోయ్ 30 MK1 మరియు తేజస్ విమానాల కోసము 200 ఆస్ట్రా మార్క్ 1 మిజైల్ ను DRDO అభివృద్ధి చేసింది. ఎస్ రైట్. ఆస్ట్రా మార్క్ 1 రెడీ చేసింది, ఆస్ట్రా మార్క్ 2 కూడా రెడీ చేయబోతుంది. ఆస్ట్రా మార్క్ 1 అర్థం ఏంటంటే అది కాస్త ఆకాశంలో అటాక్ చేయగలిగే మిజైల్స్ అనమాట. దీని పరిధి ఎంత ఉంటుందంటే ఆస్ట్రా మార్క్ 1 కాస్త 80 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది. ఆస్ట్రా మార్క్ 1 పరిధి 80 నుంచి 110 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది అనమాట. అయితే విషయం ఏంటంటే ఇవి సుఖోయ్ విమానాల నుంచి తేజస్ విమానాల నుంచి కూడా ప్రయోగించగలుగుతాం, ఎందుకంటే 2 తేలికైన విమానాలు బేసికల్ అవి. సో రెండో పాయింట్ రైట్ వస్తుంది. మూడో పాయింట్కి వస్తే ఇటీవల వార్తల్లో కనిపించిన గ్లియోబ్లాస్టోమా, ఓకే, గ్లియోబ్లాస్టోమా మెదడు లేదా వెన్నుపాము క్యాన్సర్ రకం అని ఇచ్చామన్నమాట. ఎస్ రైటే. కానీ ఈ గ్లియోబ్లాస్టోమా మెదడు వెన్నుపాముకి వచ్చే క్యాన్సర్ అని చెబుతున్నాము. ఎందుకు న్యూస్లో ఉందంటే ఇది కాస్త ఏఐని ఉపయోగించి ఇటీవల దీన్ని ట్రీట్మెంట్ చేశారు అన్నమాట శాస్త్రవేత్తలు. ఏఐని ఉపయోగించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి దీన్ని ట్రీట్మెంట్ చేశారు కాబట్టి ఇది న్యూస్లో ఉంది. మూడో పాయింట్ కూడా రైటే. నాలుగో పాయింట్, ఇటీవల మరణించిన క్లాసికల్ డాన్సర్ యామిని కృష్ణమూర్తి తెలంగాణ రాష్ట్రంలో జన్మించారు. మీరు చదివే ఉంటారు, ఈమె ఏజ్ 83 years ఉన్నప్పుడు ఇటీవల చనిపోయారు. ఈమె కాస్త భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సా ఈ 3 నృత్యాల్లో ప్రావీణ్యరాలు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాల్లో ప్రావీణ్యరాలు. ఈమె గురువు వచ్చేసరికినేమో రుక్మిణీదేవి ఆరుండెల్. సో బాగా ఫేమస్ ఏమే. సో రుక్మిణీదేవి ఆరుండెల్ కాస్త యామిని కృష్ణమూర్తి ఒక గురువు. కాకపోతే ఈమె పుట్టింది కాస్త తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో పుట్టారు ఈమె. కాబట్టి 4th వన్ అయితే రాంగ్ వస్తుంది, డి ఆన్సర్. డి అని కాదు కానీ 1 కూడా రాంగే, డి 4 కూడా రాంగే. 1 రాంగ్ తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు. 1, 4 రాంగ్ అక్కడ 23కి. నెక్స్ట్ వన్కి వచ్చేస్తున్న 24కి. ఇటీవల వార్తల్లో నిలిచిన ఫొబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం అస్సాంలో కలదని చెప్పి ఇచ్చామన్నమాట. సో జాగ్రత్తగా చూస్తే ఫొబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం ఎందుకు ఇక్కడ న్యూస్లో ఉందంటే, ఎస్ ఇటీవల అడవి ఏనుగులు ఉంటాయి కదా, అడవి ఏనుగులు అధికంగా ఈ ఫొబిటోరా వన్యప్రాణుల అభయారణ్యంలో మరణించాయి. ఏమి ఏనుగులు అవి? అడవి ఏనుగులు అధికంగా ఫొబిటోరా ఎక్కడది అస్సాంలోని ఫొబిటోరా వన్యప్రాణుల అభయారణ్యంలో మరణించి, అందుకే న్యూస్లోకి వచ్చిందనమాట. ఇంకొక విషయం తెలుసా, ఈ ఫొబిటోరా వన్యప్రాణుల అభయారణ్యంలో 102 వన్-హార్న్డ్ ఖడ్గమృగాలు రైనోస్ ఉన్నాయన్నమాట. అంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు 102 ఉన్నాయి. సో ఇది చాలా పెద్దది ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు సంబంధించి కూడా. ఇది అస్సాంలో ఉంది. ఫస్ట్ వన్ అయితే రైట్. రెండవది, రైతుల నుండి అన్ని పంటలను ఎంఎస్పిని ప్రకటించిన అన్ని పంటలకు ఎంఎస్పిని ప్రకటించిన ఓకేనా మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. బేసికల్గా కర్ణాటక పక్కన పెడితే ఎంఎస్పి అనేది సాధారణంగా సెంట్రల్ ప్రకటిస్తుంటుంది. అయితే ఏదైనా రాష్ట్రంలో వ్యవసాయం ప్రధాన వృత్తి అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మినిమం సపోర్టింగ్ ప్రైస్, కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే కనీస మద్దతు ధర అనేది సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా ఉండాలి. అయితే సెంట్రల్ గవర్నమెంట్
సుమారుగా 20+ పంటలకైతే ఎంఎస్ ప్రకటిస్తుంటది. కానీ స్టేట్ గవర్నమెంట్ మాత్రము ఎన్నిటికి ప్రకటిస్తుంది అంటే ఆ రాష్ట్రంలో ఏ పంట ప్రధానమైందో వాటిలో కొన్నిటికి మాత్రం ప్రకటిస్తుంటది. కానీ అనుకోకుండా హర్యానా ఏం చేస్తుందంటే హర్యానా రాష్ట్రంలో ఉండే అన్ని రకాల పంటలకి కూడా ఎంఎస్పి ప్రకటించింది అనమాట. అదే హైలైట్ అక్కడ. సో మనకు అర్థమైపోయింది రెండో పాయింట్ రాంగ్ అని చెప్పేసి హర్యానా చాలా ఇంపార్టెంట్. మేబీ డైరెక్ట్ క్వశ్చన్ అడగొచ్చాము, ఇది మీకు గుర్తుపెట్టుకోండి. మూడవది ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ ఐటిగా జాయింట్ కమిటీ 5వ సమావేశం ఇండోనేషియాలోని జకార్తాలో జరిగింది. మూడో పాయింట్ రైట్. అది ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ కాస్త జాయింట్ కమిటీ 5వ సమావేశం ఇండోనేషియా జకార్తాలో జరిగింది. ఇది 2009లో స్టార్ట్ అయింది ఈ ఎటిగా అనేది. అప్పటి నుంచి కూడా జరుగుతూనే ఉంది. అయితే భారత్ ఇందులో ఏషియన్లో సభ్య దేశం కాదు, కానీ ఒక కీలక ఆర్థిక భాగస్వామి అన్నమాట. సో మూడో పాయింట్ రైట్. నాలుగో పాయింట్కి వస్తున్న మొదటి బిమ్స్టెక్ బిజినెస్ సమ్మిట్ 2024 భారత్లో న్యూఢిల్లీలో జరిగింది. మొదటి బిమ్స్టెక్ బిజినెస్ సమ్మిట్ 2024 భారత్లో న్యూఢిల్లీలో జరిగింది. అయితే ఇక్కడ సరిగ్గా చూద్దాం మనం, అది రైట్ ఏనండి. అది 1, 3, 4 రైట్ ఉన్నాయి, 2 ఒకటే రాంగ్ ఉంది. సో ఆన్సర్ ఏ వస్తుంది. నెక్స్ట్ 24 కూడా అయిపోయింది. నేను 25కి వస్తున్నాను. 25లో ఫస్ట్ క్వశ్చన్. ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటారు అని ఇచ్చారనమాట. 2015వ సంవత్సరం నుంచి కూడా ఓకే మార్కెట్ అంటే చేనేత వస్తువులకి మార్కెట్ పెంచడం కోసమని, మరియు చేనేత వృత్తుల వారి నైపుణ్యం ఇంకా పెంచడం కోసమని, వారికి టెక్నాలజీ అలవాటు చేయడం కోసమని, అవేర్నెస్ కల్పించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటారు. రెండవది, ఇటీవల వార్తల్లో నిలిచిన C-130J సూపర్ హెర్క్యులస్ అనగా టర్బో ఫ్రాఫ్ సైనిక రవాణా విమానం ఇచ్చారన్నమాట. అసలు ఇది ఎందుకు వార్తలో ఉందో తెలుసా మీకు? C-130J సూపర్ హెర్క్యులస్ అనేది బేసికల్గా ఇది కాస్త ఇటీవల మీకు తెలుసు బంగ్లాదేశ్లో అల్లరి జరిగింది అని చెప్పేసి, షేక్ హసీనా కాస్త బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చేసారని చెప్పేసి ఆమె వచ్చిన విమానం పేరు అది C-130J సూపర్ హెర్క్యులస్ కాస్త. అది గుర్తుపెట్టుకోండి. రెండోది రైట్. మూడవది, దేశంలో డిజాస్టర్ రిస్క్ ట్రాన్స్ఫర్ పారామెట్రిక్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ DRTPS ని అమలు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. విషయం ఏంటి తెలుసా? ఇదొక విపత్తులకు కూడా ఇన్సూరెన్స్. బేసికల్గా విపత్తులకు ఇన్సూరెన్స్ ఉండదు, కానీ లేటెస్ట్గా ఏం జరిగిందంటే నాగాలాండ్ రాష్ట్రంలో SBI ఇన్సూరెన్స్ అనే సంస్థ కాస్త నాగాలాండ్ రాష్ట్రంలో విపత్తుల వల్ల జరిగే ఇన్సూరెన్స్, విపత్తులో జరిగే ప్రమాదాలు కూడా ఇన్సూరెన్స్ ఇస్తుందట. కాబట్టి మూడో పాయింట్ రాంగ్. అది అక్కడ నాగాలాండ్ ఇచ్చేది SBI ఇన్సూరెన్స్. ఇక 4వ పాయింట్కి వచ్చినట్లయితే ఆరోగ్య శాఖ ఉద్యోగుల కోసం ఇటీవల జార్ఖండ్ ప్రభుత్వం ఉపస్థితి పోర్టల్ను ప్రారంభించింది. రైటే, చాలా ఇంపార్టెంట్. జార్ఖండ్ ప్రభుత్వం ఇటీవల ఉమెన్ ఎంపవర్మెంట్ కు హెల్త్ సెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. దాంట్లో ఉపస్థితి పోర్టల్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసి అందరూ కూడా వచ్చి బయోమెట్రిక్ హాజరు అటెండ్ అవ్వాలి. సో ఈవినింగ్ బయోమెట్రిక్ వేయాలి. దానికోసం వచ్చింది ఉపస్థితి పోర్టల్. ఆ పోర్టల్లోనే బయోమెట్రిక్ వేయాలట. సో అలా చూస్తే ఓవరాల్ గా మీరు చూసుకున్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? థర్డ్ ఒకటే రాంగ్ కాబట్టి C ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ 25 క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి, ఇంకా ఉంటాయి.